చిక్స్ అసీల్ చిక్స్ ఇది ఏంటంటే 70% అసీలు 30% పెరుగు క్రాస్ ఉంటుందండి, పెరువియను. సో ఈ యొక్క బ్రీడ్ని ఎంచుకొని మేము ఇక్కడ 10,000 స్క్వేర్ ఫీట్ లీజుకి తీసుకొని మంత్కి వచ్చేసి మేము ఒక బ్యాచ్ వచ్చే విధంగా 2,000 నుంచి 3,000 మనకు మంత్లీ డైలీ మనకు ప్రొడ్యూస్ అయ్యే విధంగా మనకు ఇప్పటికీ ఏ కస్టమర్ అయితే మనకు ఉంటాడో మేము డైరెక్ట్ మార్కెట్ చేసుకున్నాం. కాబట్టి మేము ప్రతి టైం ఏ టైం అయినా సరే ఆల్వేస్ మన దగ్గర కోళ్ళు అవైలబుల్ ఉండే విధంగా మేము బ్యాచ్కి వచ్చేసి ఒక 2,000 నుంచి 3,000 అవైలబుల్ ఉండే విధంగా మార్కెట్కి మేము ఈ యొక్క కోళ్ళని పెంచడం అనేది జరుగుతుందండి. ఇప్పుడు ఈ అసీల్ యొక్క బ్రీడ్ని ఎందుకు ఎంచుకోవడం జరిగిందంటే దీంట్లో మనకు మీట్ పర్పస్ అనేది మీట్ పర్పస్కి ఆలోచన చేస్తున్నాం కాబట్టి దీంట్లో బోన్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉంటుందండి, హెవీ బోన్ కాబట్టి. సో మనకు చికెన్ గిడ స్టిఫ్గా పడడం మూలంగా మనకు నాటి టైప్లా అంటే ఇక్కడ ఉండే మనకు తెలంగాణలో దొరికే నాటుకోళ్ళు ఏంటంటే వాటి ఫీడ్ కన్జంప్షన్ అనేది ఎక్కువ అయిపోయి మీట్ అనేది తక్కువ పడడం జరుగుతుంది. ఒక 7 నుంచి 8, 10 కేజీ దాకా తీసుకొని కేజీ బావ వెయిట్ మాత్రమే రావడం జరుగుతుంది. సో ఈ యొక్క అసీల్ అనేది దీంట్లో బోన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో అదేవిధంగా హైట్ మనకు బాడీ వెయిట్ గిట మంచి రావడం మూలంగా ఈ యొక్క బ్రీడ్ని ఎంచుకోవడం జరిగిందండి. ఇవేంటంటే మనకు 30 డేస్ ఫస్ట్ డే 1 నుంచి మనం 90 డేస్ వరకు 90 డేస్ నుంచి 100 డేస్ లోపలనే మనం మార్కెట్ చేసుకోవచ్చు అండి. 90 రోజుల నుంచి 100 రోజుల మధ్యలోనే మనకు కేజీన్నర నుంచి కేజీ 700 దాకా వెయిట్లు వచ్చేసండి. మనము ఈజీగా 90 డేస్ నుంచి 120 డేస్ మధ్యలోనే మనం మార్కెట్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం మనం వీటిని ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఆ టైంలోనే 4 మంత్స్ లోపలనే మనకు 1.5 నుంచి 1.75 దాకా యావరేజ్ బాడీ వెయిట్ అనేది రావడం జరుగుతుంది. సో అందుమూలంగా మనకు ఇది కమర్షియల్గా అదేవిధంగా నాటుకోడి కావాలనుకుంటున్న కస్టమర్కి మనము ఫ్లెక్సిబుల్గా అందియగలమనే ఆలోచనతోటి ఈ యొక్క బ్రీడ్ని ఎంచుకోవడం అనేది జరిగిందండి. దీని గురించి అసలే తెలియకుండా దీంట్లో అయితే ఒకటేసారి యూజ్గా ఒక 2-3,000 స్టార్ట్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదండి. ఒక 500 లేదంటే ఒక 1,000 చిక్స్ తోటి స్టార్ట్ చేసుకోవడం అనేది బెటర్. మనకు కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత దీంట్లో మనం ఎంతైతే మార్కెట్ చేయగలుగుతున్నాం, ఎంతైతే వాటిని మనము ప్రొడక్షన్ చేసి ఎంతైతే మార్కెట్ చేయగలుగుతున్నామో అంతవరకే మాత్రమే దాన్ని బట్టి మనం చిన్నగా డెవలప్ చేసుకొని మనం ప్రొడక్షన్ అనేది పెంచుకుంటే బాగుంటుంది నా ఒక ఆలోచన అండి. ఒక బ్యాచ్ చేసేసి 3 మంత్స్ 4 మంత్స్ వెయిట్ చేసి ఆ బ్యాచ్ లాస్ కావచ్చు, ప్రాఫిట్ రావచ్చు. సో ఒక బ్యాచ్ తోటి లాస్ వచ్చిందని చెప్పేసి మానుకోవడము, లేదంటే అదేవిధంగా ప్రాఫిట్ వచ్చిందని చెప్పేసి ఇంకో బ్యాచ్ వేసుకోవడం అట్లా చేస్తున్నారండి. ఆ విధంగా కాకుండా మనకు మంత్కు ఒక బ్యాచ్ వచ్చే విధంగా మనం దీన్నే నమ్ముకున్నాం కాబట్టి ప్రొఫెషనల్గా ఏదో మనకు పార్ట్ టైంగా కాకుండా దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీని మీద ఫోకస్ చేసి దిగే వాళ్ళైతేనే ఈ యొక్క ఫీల్డ్కి రావాలండి. ఎందుకంటే మనం దీన్నే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా మనం ఎంచుకున్నప్పుడు దీంట్లోనే మనకు మంత్కు ఒక బ్యాచ్ వచ్చే విధంగా ఇప్పుడు బయట జాబ్ చేసినా కానీ మంత్కు మనకు శాలరీ వచ్చే విధంగా ఏదైతే క్యాలిక్యులేట్ చేసుకుంటామో దీంట్లో గిట్ట మనకు మంత్కు ఒక బ్యాచ్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటే కొన్ని బ్యాచ్లు మనకు ఫెయిల్ కావచ్చు, కొన్ని బ్యాచ్లు సక్సెస్ కావచ్చు, కొన్ని బ్యాచ్లు మార్కెట్లో ఒక 10-20 రూపాయలు తక్కువైనా డౌన్ అయినా కొన్ని బ్యాచ్లు ఒక 10-20 రూపాయలు ఎక్కువ వచ్చే మూలంగా మనకు యావరేజ్గా మనకు ఇయర్లీ ఇన్కమ్ చూసుకోవచ్చండి. మాకు వచ్చేసి 2,500 నుంచి 2,000 నుంచి 3,000 పెంచుతున్నాం కాబట్టి మాకు మంత్కి వచ్చేసి 1,50,000 నుంచి 2 లక్షల వరకు ప్రాఫిట్ రావడం జరుగుతుందండి. కొన్ని బ్యాచ్లు 1 lakh లేదంటే కొన్ని బ్యాచ్లు ఒక 50,000 నష్టమైనా సరే కొన్ని బ్యాచ్లు మాకు సీజన్ టైంలలో ఇప్పుడు మార్కెట్ మనకు 170 నుంచి మినిమం 170 నుంచి 200-220 వరకు నడుస్తుంటుందండి. కొన్ని బ్యాచ్లు మేము 220 గిట్ అమ్ముకోవడం జరిగింది. సో ఆ తరుణంలో ఏమవుతుందంటే మనం 200+ అమ్ముకున్నాం అనుకో ఒక 2-3 lakhs గిట్ట రావడం జరుగుతుంది. మనం 170, 160 లేదంటే 180 అమ్ముకున్నప్పుడు కొంత మనకు ప్రాఫిట్ అనేది తగ్గుతుంది. సో ఇందు మూలంగా ఏమవుతుందంటే మనం బ్యాచ్ వైజ్గా ఒకటే బ్యాచ్ ఏదో ఒక బ్యాచ్ చేసి దానికి 4 నెలలు వెయిట్ చేసి అదే బ్యాచ్ మనకు లాస్ కావచ్చు, ప్రాఫిట్ కావచ్చు. సో ఇందు మూలంగా మనం ఏం చేసుకోవాలంటే మంత్కు ఒక బ్యాచ్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటే మన దగ్గర వచ్చే కస్టమర్ డైలీ అతను మన దగ్గరనే అలవాటు అవుతాడు. మనం వేరే దగ్గర ఒకసారి బ్యాచ్ అయిపోయింది కదా తర్వాత మనం ఇక అతను మనతోటి కాంటాక్ట్లో ఉండకపోవచ్చు. సో ఇందు మూలంగా ఏమవుతుందంటే మనకు మధ్యలో మార్కెట్ గ్యాప్ గిట్ట పెరుగుతుంది. సో మనం డైలీ మనకు మంత్కు ఒక బ్యాచ్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నాం అనుకో మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదండి. దీంట్లో మార్కెట్ గిట్ట ఎలాంటి ఇబ్బంది ఉండదు.